పేరుకి పెద్ద దేశమే కానీ దేశం మొత్తం ఖాళీ. మరి దానికి అసలు రీజన్ తెలిస్తే షాక్ అవుతారు. ఇక్కడుండే జనాలు కాస్త దూరం వెళ్తే చాలు ప్రాణాలు ఉంటాయో ఉండవో కూడా తెలీదు. ఒకప్పుడు ఎంతో గ్రేట్ అనిపించుకున్న దేశం ఫ్యూచర్ లో ఏమవుతుందో తెలియని సిచ్యువేషన్. ఇక అలాంటి ఈ దేశంలో పిల్లల్ని కండానికి డ్రగ్స్ కి ఒక పెద్ద సంబంధమే ఉంది. మరి అదేంటి? ఇక్కడ ఆడవాళ్ళకి పిల్లల్ని కండమే డ్యూటీనా? పెళ్లి చేసుకోవాలంటే ఆ పని చేయాల్సిందేనా? అసలు ఇక్కడ అమ్మాయిలకు పెట్టే రూల్స్ ఏంటి? వెకేషన్ కి వెళ్తే ప్రభుత్వమే పిలిచి మరీ డబ్బులు ఇస్తుందా? ఇక్కడ సింగిల్స్ పిల్లలు పుట్టడానికి వారికి ట్యాక్సులు విధిస్తారా? ఆ భయంతో ఈ దేశంలో ఉండే సన్యాసుల్ని చంపేశారా? వింటుంటే ఆశ్చర్యంగా ఉంది కదా. మరి దేశం ఏంటి, ఎక్కడుంది, ఎలా వెళ్ళాలి, వీటి వెనుక ఉన్న అసలు కారణాలు ఏంటనేవి ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే దేశం మంగోలియా. ముందుగా ఈ దేశంకి ఎలా వెళ్లాలనేది చూసుకుంటే ఫ్లైట్ మరియు ట్రైన్ ద్వారా వెళ్ళొచ్చు. ఈ దేశంకి మన ఇండియా నుంచి వెళ్ళడానికి వీసా ఖచ్చితంగా అవసరం. న్యూఢిల్లీ నుంచి ఉలాన్ బాతర్ కు విమానాలు కూడా ఉన్నాయి. భారత్ నుంచి మంగోలియాకు వెళ్ళడానికి సుమారు 25 నుంచి 26 గంటల మధ్య సమయం పడుతుంది. అయితే ట్రైన్ లో కూడా మంగోలియాకి వెళ్ళొచ్చు. అది కూడా చైనా లేదా రష్యా మీదుగా వెళ్ళాలి. అయితే ఈ దేశాలకు వెళ్లాలంటే కూడా వీసా అవసరం. ఇక ఈ దేశంకి ఉత్తరం వైపు రష్యా, పశ్చిమం వైపు చైనా సరిహద్దులు ఉన్నాయి. ఇక్కడ 30 లక్షల మంది జనాభా ఉన్నారు. ఈ దేశపు రాజధాని ఉలాన్ బారత్. అదే ఆ దేశంలో అతి పెద్ద నగరం కూడా. మంగోలియా దేశంలో ఉన్న 50% జనాభా ఇక్కడే నివసిస్తూ ఉంటారు. 1206లో చెంగిజ్ ఖాన్ మంగోలియాను పరిపాలిస్తూ ఉండేవాడు. రాజ్య విస్తరణలో భాగంగా చెంగిజ్ ఖాన్ పసిఫిక్ ఓషన్ నుంచి కాస్పియన్ సీ వరకు, రష్యా నుంచి టిబెట్ వరకు కూడా ఆక్రమణ చేశాడు. ఎప్పుడైనా చెంగిజ్ ఖాన్ ఏదైనా రాజ్యం మీదకు దండయాత్రకు వెళ్తే ఆ రాజ్యం అతనికి లొంగిపోతూ ఉండేది. అటువంటి గ్రేట్ మంగోలియా రాజ్యం పతనం అవడానికే ఓ కారణం ఉంది. దానికి కారణం ఒక భయంకరమైన యుద్ధం. ఈ యుద్ధం వల్ల 80% జనాభా మాయమైపోయారు. 99.7% మంగోలియా కూడా ఖాళీ అయిపోయింది. ఈ కథ 1206లో మొదలవుతుంది. అప్పట్లో ఈ రాజ్యం ఎంత గొప్పదిగా ఉండేదంటే చైనాను కూడా ది గ్రేట్ మంగోలియా అని పిలిచేవారు. చెంగిజ్ ఖాన్ ఎంతమంది రాజులు కలిసి పోరాడినా సరే ఓడించడం చాలా కష్టంగా ఉండేది. అయితే మంగోలియా జనాలు ఎన్నో యుద్ధాలు చేసిన తర్వాత బుద్ధిజాన్ని ఫాలో అవడం మొదలు పెట్టారు. అదే సమయంలో ఇండియాలోకి కూడా బౌద్ధిజం బాగా ప్రచారం అయితే వచ్చింది. ఇండియా నుంచి బుద్ధిజం మెల్లగా మంగోలియాకు చేరింది. ఆ మతమే మంగోలియా పతనానికి కారణమైంది. ఎన్నో యుద్ధాలు చేసిన మంగోలియా జనాలు శాంతిని కోరుకుంటున్నాయి. అందుకనే వాళ్ళు బుద్ధుడిలా ఫిలాసఫీని ఫాలో అవడం మొదలు పెట్టారు. ఎప్పుడైతే బుద్ధుడి శాంతి మంత్రాన్ని జపించడం మొదలు పెట్టారో ఎంతో దృఢంగా ఉన్న మంగోలియా జనాలు యుద్ధాలు మానేసి శాంతియుతంగా జీవించడం స్టార్ట్ చేశారు. దాంతో మెల్లమెల్లగా వాళ్లకు యుద్ధ నైపుణ్యాలన్నీ కూడా తగ్గిపోయాయి. వాళ్ళు తమ భూభాగాన్ని ఆక్రమించుకునే స్థితిలో కూడా లేకుండా పోయారు. మంగోలియా జనాలకు యుద్ధాలు చేయాల్సిన అవసరం తీరింది. కానీ అదే సమయంలో చైనాకు చెందిన క్వింగ్ డైనాసిటీ మళ్లీ వృద్ధిలోకి వచ్చింది. నిజానికి ఈ రాజ్యాన్ని చెంగిజ్ ఖాన్ ఎన్నోసార్లు అణచివేశారు. ఆయన చేసిన అత్యాచారాలను క్వింగ్ డైనాసిటీ మర్చిపోలేరు. అతడు చేసిన దానికి పగ తీర్చుకోవాలని ఎన్నోసార్లు నిర్ణయించుకుంది. మంగోలియాను ఆ సమయంలో జుంగార్ డైనాసిటీ పరిపాలిస్తూ ఉండేది. అయితే 1687లో క్వింగ్ డైనాసిటీ తన ప్రతీకారం తీర్చుకోవడానికి జుంగార్ రాజ్యం మీద దాడి చేసింది. అంతేకాకుండా సౌత్ ఈస్ట్ మంగోలియా మీద తన ప్రతాపం చూపించి ఆక్రమించుకోవడానికి సిద్ధమైంది. దాంతో జుంగార్ రాజ్యం వాళ్లు యుద్ధానికి సై అన్నారు. బుద్ధిజాన్ని అనుసరిస్తున్నప్పటికీ కూడా పరిస్థితులు ఈ విధంగా మారిపోవడం వల్ల వాళ్లు యుద్ధం చేయాల్సి వస్తుంది. అయితే బుద్ధిజాన్ని ఎన్నో సంవత్సరాలుగా అనుసరిస్తూ ఉన్న జుంగార్ డైనాసిటీ చాలా సంవత్సరాల నుంచి యుద్ధ విద్యలను ప్రాక్టీస్ చేయలేదు. దాంతో వాళ్ళందరూ యుద్ధ నైపుణ్యాల్ని మర్చిపోయారు. అయితే ఈ యుద్ధంలో జుంగార్ డైనాసిటీ తీవ్రంగా ఓడిపోవాల్సి వచ్చింది. ఆ యుద్ధం ఎంత భయంకరంగా సాగిందంటే మంగోలియాలో 80 గ్రామాలు 80% జనాభా తుడిచిపెట్టుకుపోయారు. కొన్ని గ్రామాలు పూర్తిగా మాయమైపోయాయి. ఎన్నో కుటుంబాలలో ఒక్కరంటే ఒక్కరు కూడా మిగలకుండా చనిపోయారు. ఇది ఎంత భయానక యుద్ధం అంటే ఇప్పటికి కూడా మంగోలియా జనాలు ఆ యుద్ధం గురించి తలుచుకుంటేనే భయపడిపోతుంటారు. ఈ మారణహోంలో ఎంతో మంది ప్రాణాలు విడిచారు. ఈ యుద్ధం తర్వాత క్వింగ్ డైనాసిటీ మంగోలియాను ఎంతో కాలం పరిపాలించింది. యుఎస్ఎస్ఆర్ లో కూడా మంగోలియాని కొన్ని సంవత్సరాల పాటు తన కంట్రోల్లో పెట్టుకుంది. అయితే కేవలం యుద్ధం వల్ల మాత్రమే మంగోలియా జనాభా అంతరించిపోయారని అడిగితే కాదనే చెప్పాలి. కేవలం యుద్ధం మాత్రమే దీనికి కారణం కాదు.
యుద్ధానికంటే ముందు ఈ మంగోలియా జనాలు శాంతి మాత్రం జపిస్తూ బుద్ధిజాన్ని అనుసరిస్తూ ఉండడం కూడా దీనికి కారణం. బుద్ధిజాన్ని ఫాలో అవుతుండడం వల్ల ప్రతి ముగ్గురిలో ఒక్కరు సన్యాసిగా మారిపోతున్నారు. ఈ సన్యాసులు జీవితంలో పెళ్లి చేసుకుని పిల్లల్ని కనరు. దాంతో వాళ్ల వంశం అక్కడితో ఆగిపోతుంది. యుఎస్ఎస్ఆర్ కూడా మంగోలియాలో ఎన్నో చట్టాలు చేసింది. ఏదో రకంగా మంగోలియాలో జనాభాను పెంచాలని వాడు భావించారు. ఎవరైతే ఎక్కువగా పిల్లల్ని కంటూ ఉంటారో వారికి సబ్సిడీ ఇవ్వడం కూడా స్టార్ట్ చేస్తారు. ఇక పిల్లల్ని కనేది ఉంటేనే పెళ్లిళ్లు చేసుకోవాలనే రూల్ అమ్మాయిలకు ఉండేది. అంతేకాదు పెళ్లి చేసుకోవాలంటే ముందుగా పిల్లల్ని కంటామనే అగ్రిమెంట్ కూడా తీసుకోవాలి. ఇలా ఎన్నో విధాలుగా అక్కడ జనాభాను పెంచాలి అని యుఎస్ఎస్ఆర్ ఎన్నో ప్రయత్నాలు చేసింది. మంగోలియాలో జనాలు హాయిగా జీవించడానికి ప్రభుత్వం నుంచి కూడా వాళ్ళకి ఎంతో సహకారం లభించింది. మంగోలియా అభివృద్ధి చెందడానికి కూడా యుఎస్ఎస్ఆర్ ఎంతగానో కృషి చేసింది. డిప్లొమాటిక్ గా, మిలిటరీ పరంగా కూడా ఎంతో సహకారాన్ని అందించింది. మంగోలియా జనాలు స్వాతంత్రాన్ని సంపాదించుకోవడం వెనక యుఎస్ఎస్ఆర్ హ్యాండ్ కూడా ఉందని వాళ్ళకు అనిపిస్తుంది. అయితే స్వార్థ ప్రయోజనం లేకుండా ఎవరు ఎవరికి సహాయం చేయరనే విషయం మంగోలియా జనాలు మర్చిపోయారు. ఆ సమయంలో యుఎస్ఎస్ఆర్ ఇండస్ట్రియల్ సెక్టార్ హై లెవెల్లో ఉండేది. ఎన్నో ఫ్యాక్టరీలలో పనిచేయడానికి చాలా మంది లేబర్స్ అవసరం పడ్డారు. సోవియట్ యూనియన్ మంగోలియా ఇండిపెండెంట్ దేశంగా మారడానికి సాయం చేసింది. ఆ తర్వాత ఎప్పుడైతే మంగోలియా ఇండిపెండెంట్ అయ్యిందో యుఎస్ఎస్ఆర్ అక్కడ మంగోలియన్ పీపుల్స్ పార్టీ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. ఈ పార్టీ యుఎస్ఎస్ఆర్ చెప్పు చేతల్లో నడిచే పార్టీ. దీంతో పాటుగా జనాలు పిల్లల్ని కనేలా ప్రోత్సహిస్తూ ఎన్నో డ్రగ్స్ కూడా సప్లై చేసింది. దీనికి తోడు మంగోలియా ఆడవాళ్లు ఎక్కువగా పిల్లల్ని కనడమే వాళ్ళ నేషనల్ డ్యూటీ అని కూడా ప్రచారం చేసుకున్నారు. ఎవరికైతే ఎక్కువగా పిల్లలు పుడతారో వాళ్ళకి గవర్నమెంట్ తరపున ఎన్నో ఫెసిలిటీస్ లభిస్తూ ఉంటాయి. వాళ్ళకి ఉండడానికి ఇల్లు, జీవించడానికి పెన్షన్ కూడా లభిస్తుంది. మంగోలియా ఆడవాళ్లకు సంవత్సరానికి 2 సార్లు ఎక్కడికైనా వెకేషన్ కి వెళ్ళడానికి కూడా డబ్బులు అందించేవారు. అంటే ఈ ఆడవాళ్ళు ఏదైనా వెకేషన్ కి వెళ్ళి అక్కడ హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి అయ్యే ఖర్చులన్నీ కూడా గవర్నమెంట్ మాత్రమే భరించేది. ఇది ఎక్కడ విడ్డూరం అని మీకు అనిపించవచ్చు. ఇంతకంటే విడ్డూరమైన విషయం ఏంటంటే ఎవరికైతే తక్కువ మంది పిల్లలు ఉంటారో, ఎవరైతే పెళ్లి చేసుకోకుండా సింగిల్ గా ఉండిపోతారో, ఎవరికి పిల్లలు పుట్టరో వాళ్ళందరూ కూడా విచిత్రమైన ట్యాక్స్లు విధించేసేవారు. అంతేకాదు ఇలా చేయడం వల్ల కొన్ని సంవత్సరాలకే మంగోలియా జనాభా భారీగా పెరగడం మొదలెట్టింది. అయితే మంగోలియా జనాలకి మాత్రం ఒక విషయం బాగా తెలుసు. తమ దేశానికి చెందిన అసలైన జనాలు క్వింగ్ డైనాసిటీతో జరిగిన యుద్ధంలో 80% పైగా చనిపోయారు. 80% జనాభాను రికవర్ చేయడానికి మాత్రమే గవర్నమెంట్ తమకి ఇలాంటి ప్రోత్సాహకాలు ఇస్తోందనే విషయం మంగోలియా జనాలు గ్రహించారు. కొన్ని రోజులకి సోవియట్ యూనియన్ తమకు వెన్నుపోటు పొడవబోతుందనే విషయం కూడా వాళ్ళకి తెలిసింది. వేల కొద్ది బుద్ధిజాన్ని ఫాలో అయ్యే సన్యాసులని 1921 నుంచి 1939 మధ్య ఘోరంగా చంపేశారు. ముఖ్యంగా స్టాలిన్ లీడర్షిప్ లో కొన్ని వేల మంది సన్యాసులను ఊచకోత కోశారు. అయితే మంగోలియా నుండి అతి తక్కువ ధరలకు లేబర్ ని సంపాదించుకుంటున్న యుఎస్ఎస్ఆర్ ఆ దేశానికి చెందిన సన్యాసులని ఎందుకు చంపుతున్నారని మీకు అనుమానం కలగచ్చు. బౌద్ధ ధర్మాల్లో శాంతి సౌభాగ్యాలతో జీవించాలని మాత్రమే నేర్పిస్తుంది. దీనికి కారణం కూడా మంగోలియా నుంచి దొరికే చీప్ లేబర్ వల్లనే ఈ సన్యాసులను చంపేస్తూ వచ్చారు. ఎందుకంటే ఈ సన్యాసులు మెల్లమెల్లగా మంగోలియాలో బుద్ధిజాన్ని వ్యాపిస్తూ ఉన్నారు. దానివల్ల చాలా మంది యువకులు పెళ్లి చేసుకోకుండా సన్యాస జీవితాన్ని ఫాలో అయ్యారు. ఇలా పెళ్లిళ్లు మానేస్తే ఇక పిల్లలు ఎలా పుడతారు? దాంతో జనాభా ఏమైపోతుందన్న భయంతో యుఎస్ఎస్ఆర్ సన్యాసుల్ని టార్గెట్ చేసి చంపడం మొదలుపెట్టింది. తక్కువ రేటుకే పనివాళ్లు దొరకడం కూడా కష్టమవుతోంది. మరి కష్టమవుతోందని యుఎస్ఎస్ఆర్ భావించింది. ఇక 1991లో మంగోలియా యుఎస్ఎస్ఆర్ నుంచి విడిపోయిన తర్వాత మాత్రమే ఆ దేశం నిజమైన స్వాతంత్రాన్ని సంపాదించుకుంది. అందుకే ఇప్పటికి కూడా ఆ దేశంలో జనాభా చాలా తక్కువగా ఉంటుంది. అయితే ఇంత పెద్ద దేశం అయినా కూడా 0.03% ల్యాండ్ లో మాత్రమే జనాభా మొత్తం ఎందుకు నివసిస్తున్నారని మీకు డౌట్ కలగచ్చు. ఎందుకంటే ఈ మంగోలియాలో మిగిలిన భాగం అంటే 99.97% భూభాగం జీవించడానికి యోగ్యంగా ఉండదు. మంగోలియా మ్యాప్ చూసినట్లయితే మంగోలియాలో ఉత్తర భాగాలు ఎత్తైన ప్రదేశాలు, మంగోలియాలో దక్షిణ భాగం, పశ్చిమ భాగం పూర్తిగా నిర్మానుష్యంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనుషులు కాదు కదా, మంగోలియా ఒంటెలు కూడా జీవించలేవు. ఎందుకంటే ఇక్కడ వాతావరణం చాలా దారుణంగా ఉంటుంది. మంగోలియా ఉత్తర భారతంలో ఉన్న కుఫ్స్ గుల్ పర్వతాలు, ఈశాన్యంలో ఉన్న ఖాన్గై పర్వతాలు, తూర్పున ఉన్న కింటి పర్వతాలు కలిసి ఉన్నాయి ట్రయాంగిల్ ఆకారంలో.
దాంట్లో ఈశాన్యం నుంచి వచ్చేటువంటి శీతల గాలులను ఆ భూభాగంలోకి రాకుండా అడ్డుకుంటాయి. అందుకనే ఆ ప్రాంతంలో మిగిలిన ప్రాంతాల్లో -50 వరకు టెంపరేచర్ పడిపోతే ఈ ట్రయాంగిల్ ప్రాంతంలో మాత్రం -2.9 వరకు టెంపరేచర్ ఉంటుంది. టెంపరేచర్ కూడా చాలా తక్కువైనప్పటికీ మిగిలిన ప్రాంతాల్లో కంపేర్ చేసుకుంటే ఇది ఎంతో బెటర్. అందుకనే మంగోలియా జనాలు కూడా కేవలం ఈ చిన్న ప్రాంతాల్లోనే కనిపిస్తారు. మంగోలియా గురించి తెలుసుకున్నారు కదా, మరి మంగోలియా మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.